గత సంవత్సరం జూన్ 16న దానాపురం సర్పంచ్ అయినటువంటి చంద్రశేఖర్ గారి మీద బహిరంగంగా వివక్ష చూపడం జరిగింది. సాక్షాత్తు ఆదోని ప్రథమ పౌరుడైన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆ వివక్ష చూపడం, అలాగే ఇప్పుడున్న జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మక్క గారు కానీ అక్కగారు కూడా బహిరంగంగా గుడి మీదకి ఎక్కుతానంటే వాళ్ళు ఎస్సీలు అంటే అది యావత్ భారతదేశంలో ఉన్న యావత్ ఎస్సీలనంతా అవమానించినట్టే. మొన్న ఏదైతే ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వీరపాక్షి గారి మీద ఆ దాడి నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఆగమేఘాల మీద ఆయన మీద 24 గంటలు కూడా విచారణ జరగకోకముందే ఆయన మీద రాజకీయ కక్ష సాధింపుతో ఆయన మీద కేసు ఫైల్ చేసి ఆయన్ని వెంటనే 24 గంటల లోపే ఆయన్ను రిమాండ్కి తరలించడం జరిగింది. ఏదైతే వీరపాక్షి గారి మీద చూపించిన చొరవ, అలాంటి చొరవ మళ్ళీ ఎందుకు ఆదోన్లో బహిరంగంగా ఒక ప్రథమ పౌరుడైన చంద్రశేఖర్ గారి మీద చూపించినప్పుడు ఎందుకు అక్కడుండే దళితులకు ఒక న్యాయము, ఇక్కడుండే దళితులకు ఒక న్యాయం ఏంటి? నిజంగా జరిగిన వివక్ష మీద కేసు ఫైల్ చేయలేదు, కానీ అబద్ధపు కేసుల మీద మాత్రం కేసు ఫైల్ చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి కూటమి ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవడం కూడా రాబోయే కాలంలో దళితుల మీద ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఎన్నడూ జరగని దాడులు పిఠాపురంలో మల్లం గ్రామంలో ఒక బాధితుడికి అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే అక్కడ ఊరినే వెలివేయడం జరిగింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో. తర్వాత కైకలూరులోన ఒక నడుచుకుంటూ వెళ్ళే యువకులపై అక్కడున్న అగ్రవర్ణాలు దాడి చేస్తే దాని మీద కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. తర్వాత మొత్తం యావత్ దళిత జాతి అక్కడికి వచ్చి ఉద్యమం చేస్తే తప్ప కేసులు కట్టలేదు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో దళితులకు బ్రతికే హక్కు లేదా? మా సీఎం చంద్రబాబు గారు నేను దళిత పక్షపాతి అంటారు. సార్ మళ్ళీ ఇన్ని దాడులు జరిగినా, ఇన్ని అవమానాలు చేస్తున్నా కూడా ఎందుకు సార్ కేసులు కట్టడం లేదు? ఎందుకు అట్రాసిటీ కేసులు పెట్టడం లేదు? సార్ మేమేమో ఫేక్ అలిగేషన్ చేయటం లేదు సార్. బహిరంగ జరిగిన వివక్షకు మేము అడుగుతున్నాం సార్. వీరపాక్షి గారి విషయంలో తీసుకున్న చొరవ ఎందుకు మా చంద్రశేఖర్ గారి మీద జరిగిన అన్యాయాన్ని ఎందుకు మీరు తీసుకొని ఎఫ్ఐఆర్ చేపిలేదు సార్? సీఎం చంద్రబాబు నాయుడు గారు, సార్ మేము దళితులు మీకు 70% ఓట్లేసి మిమ్మల్ని సీఎంగా చేశాం సార్. ఈ రాష్ట్రంలో 28% ఉన్న దళితులు కూడా మీకు ఓటేస్తేనే మీరు సీఎం అయినారు సార్. అలాంటి దళితులకు ఈరోజు అన్యాయం జరిగితే ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరగలేదు సార్. వాళ్ళకి న్యాయం జరగకపోతే రాబోయే కాలంలో దళితులు అనేది ఏమనేది కూడా చూపిస్తామని చెప్పి, నా పేరు గిరి, మాలమానాడు విద్యార్థి సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ.